అంటే స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో బెయిల్ రావటం అంటే ఇంకా దాని మీద ఇంకా వేరే ఇదేం లేదు. నేను వ్యాఖ్యానించింది కూడా ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఇంత వివాదం రగులుకున్న తర్వాత కొన్ని అసభ్య వ్యాఖ్యలు అవి సరిగ్గా లేవు. దాని మీద ఇటు మహిళలు అటు రాజకీయ పార్టీలు కూడా అడిగాయి ఏదో చర్య తీసుకోవాలని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జగన్ హయాంలో జరిగినవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ఇవన్నీ చూసినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అనివార్యంగా జరిగి తీరుతుంది, అనివార్య పరిణామం. నేను అన్నది అదే. అదే సమయంలో అరెస్ట్ చేసి మందులు తీసుకొని వాళ్ళు ఇవెందుకు అనేది నేను అన్నదాన్ని సాక్షి పత్రికలో కూడా వాళ్ళు వేశారు. నేను నా గురించి మాత్రమే చెప్పట్లేదు, ఒక వైఖరి. ఎక్కువ మంది ఏంటి సహజంగా జర్నలిస్టులు అరెస్ట్ చేయడం ఎందుకు, ఎవరు అన్నారు కృష్ణరాజు అన్నదానికి ఈయన ఎందుకు అరెస్ట్ చేయడం, ఇటువంటి ఒక వైఖరి. వాళ్ళైతే పూర్తిగా సమర్థన, వాళ్ళేమో అసలేం తప్పేం లేదు బాధ్యత ఏముంది అన్న వైఖరి వాళ్ళు, ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని వీళ్ళు. ఈ రెండు వైఖరులతో ఇతరులకు పెద్ద సంబంధం లేదు కదా. ఎనీవే కొమ్మినేని హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడికి తీసిపోయి 14 రోజులు రిమాండ్ అది అయిన తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులోకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకి ఈరోజు బెయిల్ ఇచ్చింది.